హొయ్యారే హొయ్యారే. ఇప్పుడు తిన్నికి బోనికి ఏముంది కూర? పప్పు, ఇందులో అన్నం. ఇప్పుడు ఓనికైతే ఇదే ఉంది, ఇంకేం లేదు. ఈరోజు అయితే పూజ అయితే చేయలేదు మనం. నిన్నైతే చేసిన, ఈరోజు మర్చిపోయినా. ఎట్లా పోయినా అంటే కిందికి వెళ్ళిపోయినా కొద్దిగా. అంటే స్నానం చేసి డైరెక్ట్గా పూజ చేయాల్సింది చేయలేదు, వేరే పని మీద పడ్డా. జన్ను జన్ను ఉన్నది. హో ఎంత బాగుంది, సూపర్గా ఉంది నిజంగా. ఎవరిది? నీదేనా? కొత్తది కొన్నావు కదా. ఏదో మనం మొన్న ఫాదర్స్ డే రోజు అయితే మనం అయితే బండి కొన్నాం పాపకి. చూడండి ఎంత బాగుంది. ఏదో దాని బాక్స్ ఇలా ఏదో తుక్కు కూడా పోయి మొన్న కొనుక్కొచ్చిన. 15,000 1500 పడ్డది. చూడండి ఎంత బాగుందో. బేబీ 111 అంట. ఇట్లా వచ్చింది, మొత్తం వాళ్ళే సెట్ చేసిరు, మనం ఏం చేయలే. ఇప్పుడైతే కొంచెం ఎండ కొడుతుంది. కరెక్ట్ ఈ టైంకే ఎండ కొడుతుంది బాగా. మధ్యాహ్నం మార్నింగ్ నుంచి అయితే మొత్తం మబ్బుగా ఉంటుంది. ఇదేందబ్బా, మన పుచ్చకాయ చెట్టు చూడు ఎట్లా అవుతుందో. అప్పుడు ఒకటి వచ్చింది, అది కింద పడి ఎండకు మొత్తం ఫ్లోరింగ్ ఎండతో ఉండే కదా, చనిపోయింది అది. అందుకని మానేసిన దాన్ని, అంటే అంత పట్టించుకోలేదు. గల్లీలో ఎవరు లేరు నాయన, ఆడ మేసి పని చేస్తుర్రు. ఆడ ఇటు సరే వేరే ఉన్నారా? వీళ్ళిద్దరు అయితే ఫుల్ కొట్లాడుకుంటారు. వీళ్ళిద్దరు అసలు ఈ ఏరియా ఏందో అసలు అర్థమే కాదు, అసలు విచిత్రంగా ఉంటుంది. బండి అండ్ దీనిలో ఒక సాంగ్ వస్తుంది. పప్పులు నీ బండి తెస్తున్నా లోపలికి. మొత్తానికి బండి అయితే లోపల డాడీకి అయిపోయిందా నీది కుట్టుడు? మొత్తం కుట్టేసినావా? ఇది మా వైఫ్ పెళ్ళి కాకముందు చూడు ఎట్లా ఉన్నాయో, ఎక్కడక్కడ గలీజ్గా. పాప కోసం ఎంత ఇప్పుడే మా వైఫ్ మొత్తం ఇట్లా మంచిగా నీట్గా పెట్టింది. ఇది మొత్తం ఎట్లనో ఉండే. దీన్ని మొన్న బండి తీసుకురానికి పోయినప్పుడు మా అక్క కూతురు ఏమో దాని బాటిల్ ఏమో వాటర్ కారుతుండే, మొత్తం వాటర్ కారి ఏదో ఆధార్ కార్డు మొత్తం పచ్చిగా అయిపోయింది. ఏదో అనుకున్నట్టే ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఇప్పుడు ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. చినుకులు పడ్డాయి మీదరా నాయన. కిందకు పోదాం ఒకసారి మనం. ఏదో నా షూస్ చూడండి ఎట్లా ఉన్నాయి. షూస్ పోయేది ఈ మెట్ల మీద సామాన్ చూడండి గలీజ్గా, ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. అయితే ఇప్పుడు కిందకి మొత్తం ఎంత నీట్గా గడ్డం పెద్దగా ఉండే, కటింగ్ చిన్నగా అనిపిస్తుంది అని
అయితే ఎవరు లేరు, ఎడికి వెళ్ళిపోయారు. మావాడు ఎదిగి పోయిండు. ఇది చూడండి ఒకసారి, పక్షుల కోసం గూడు వేసిర్రు ఊర్ల నుంచి తెచ్చి. ఒకసారి మొత్తం చూడండి ఎట్లా ఉందో ఒకసారి. మొత్తం దండలు గిండలు, పైన వాషింగ్ మిషన్. మొన్న ఏం జరిగిందంటే, అది చేపల గ్లాస్ ఉంటుంది పెంచుకునే గ్లాసు ఇట్లా అడిగి పెట్టే పల్లి, అది చేపలు మొత్తం కింద. అది ఇప్పుడు బకెట్లో గ్లాస్ ఇదే రూమ్లో ఉంది, మా తమ్ముని రూమ్. వాడు లాకేసిపోయిండు. ఎక్కడ పెట్టిండో తాళం అయితే కనిపించావు. రూమ్ అని దాపెడుతుండు, రూమ్లో ఎవరు పోకుండా అట్లా చేస్తుండు. అందుకని ఒకటి ఆల్రెడీ ఒక వీడియోలో ఉంది. అవి అయితే పెట్టని ఆల్రెడీ రాకుండే నింపి ఆడబెట్టుకుంటుంటే పలిపోతాయి గ్లాస్ పలి. దానివల్ల ఇప్పుడు బకెట్లో పెట్టుకున్నాం. కొంచెం ఉంటే చేపలు చనిపోతుండే. అది సండే రోజు అట్లా చాలా విచిత్రం నాకైతే. ఇట్లనే మొన్న పాప తెచ్చడం, ఈ దొమతెర తెచ్చిన, ఇది పెద్దది. అంతకుముందు తెచ్చిన అది చిన్నగా ఉండే, చాలా పెద్దదని చిన్న మా బాబుకి. గొడవలకి మేకులు కూడా నిన్న మిషన్తో కొట్టిన మేకులు. ఏదో 4 కొట్టిన, ఈడొకటి, ఇంకా ఇక్కడ ఈడ పక్కన ఒకటి, ఆడ ఈడ కొట్టేసిన. దానికి సండే రోజు కొడతా, టైం లేదు పనికి వాళ్ళు కావాలి. సండే రోజు అయితే కట్టేస్తాను. ఇప్పుడు కాలం కాబట్టి బాగా దోమలు కరుస్తాయి మనకు. చిన్న పాప కాబట్టి ఇబ్బంది అవుతుంది అని దాన్ని అట్లా రెడీ చేసిన అనమాట నేను, లేకపోతే చేసేటోని కాదు. అంతకుముందు చిన్నది కదా రూమ్లో, వాళ్ళు మేకులు ఇట్లా కొట్టి ఇచ్చేసిన. ఇంకోటి ఏంటంటే, వర్షం ఏందో ఇటు సైడు నీళ్ళు కారదు, మా రూమ్లో నీళ్ళు పోతుంది. ఇద్దరు రొట్టె కొట్టేలాగానే ఉన్నారు. ఏం కాదు, చేయి తొందరగా చేయి. ఫ్రెండ్స్, ఒక చాకు తీసుకోవాలి. ఉల్లిపాయలు కోసింది, కలుపు నీట్గా కోయి. ఇది ఫ్రెండ్స్ కింద చెడ్డి తీసి కాయకరమోనా మొత్తం కింద పడ్డదే. ఏమైతుందరికి ఫ్రెండ్స్
వెయ్యి పిచ్చి తాడుకొస్తుందా ఇంకొకటి చేదోంగానే గిరి సేమ్ దిగాడచ్చు నచ్చಬೇಕು 20 నిమిషాలు వీడియో చావడం మాత్రం కాయని దిగాడు రే ఊకరం కోని चलो राइट दोष करायची का सिंधू दोष गिर ऑमलेट మేడం ఏం చేస్తుందబ్బా మేడం ఓ మేడం मैडम जी को हनिगा చేయండి టైం అవుతుంది తొందరగా చేయండి ఒక పక్క బండి ನಾನು ಹೇಳತ್ತ ಫಸ್ಟ್ ಕೋಡಿ ಸೇ ಮಿಕ್ಸ್ ಏನಾಸ್ ಯಾ ಕೋಡಿ ಅಂತ ಗಡ್ಡರ್ ಗಡ್ಡರ್ ಏನಾಸ್ అవు నిజంగానే కానీ ఇంకా ఏం చూస్తావు నూనె అప్పుడే అయిపోయిందా ఫ్రెండ్స్ ఏదో ఇటువంటి ప్రయోగాలు మీరు ఎప్పుడు చేసి ఉంటారో చేయరో నాకు తెలియదు చూడండి ఇదొక్కటి నేను ఇప్పుడు పనికి పోతున్నా అని మా భార్య అయితే నా కోసం ప్రేమగా ఆమ్లెట్ లవ్ ప్రేమ్ ఆమ్లెట్ కాసిందో పూకు ఆమ్లెట్ లవ్ ప్రేమ్ ఆమ్లెట్ యాస్కో యాస్కో వెళ్తా వెళ్తా
తొందరగాని టైమింగ్ అయింది చూస్తున్నాను రావట్లేదు 12:46 खोदा तो ఆమ్లెట్ आमलेट मखाना మరి నాకు फ्री आमलेट నాకు కూడా కావాలిగా खोदा गरम आमलेट అది అనుకుంటావు ఎందుకు అనుకుంటావు ఇది ఎప్పటిది ఇది ఒయ్యారే గంజాయి మొత్తం చల్లగా ఉంది అన్నం దీన్నే మనం తినేసి పోవాలి ఇప్పుడు చల్లగా ఉంది అన్నం కూర పప్పు దీన్ని వేసుకొని పోవడమే सारे खा ले चॉकलेट गर्म हो जाए उधार वाले ना सो आता ఇది ఉండండి ఇదేంటి పెంకలు వేస్తలేదు పెంకనైంది ఇది ఇప్పుడు మనం దీన్ని ఆమ్లెట్ వేస్తా లేదా నాకు రాలేదు ఇదే మొత్తమా శబ్బాస్ ఒక ఆమ్లెట్ పబ్లు పబ్లు చూడి